పల్స్ 9 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. డోన్ మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన ఒక సాధారణ రైతు 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగి విసిగి చివరకు న్యాయం కోసం ఏసీబీని ఆశ్రయించాడు. 2023 సంవత్సరం నుంచి తన భూమిలోని చుక్కల భూమిని తొలగించాలని డోన్ తహసీల్దార్ కార్యాలయంలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి ఎంఆర్ఓను సంప్రదించగా డిప్యూటీ తహసీల్దార్ను కలవాలి అని సూచించాడు. రైతు డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజును కలిసినప్పుడు భూమి సమస్య పరిష్కారానికి 35,000 లంచం ఇవ్వాలని అతను డిమాండ్ చేసినట్లు రైతు తెలిపాడు. అవసరమైతే చెల్లించాలనుకున్న రైతు వెంటనే ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు సమాచారాన్ని రహస్యంగా సేకరించి మంగళవారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. రైతు ఇవ్వబోయే డబ్బును ముందుగా కెమికల్తో గుర్తుపెట్టి డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు చేతిలో లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీపీ డీఎస్పీ మాట్లాడుతూ రైతు ఫిర్యాదు మేరకు మేము సజావుగా ఆపరేషన్ నిర్వహించాం. ప్రభుత్వ అధికారిగా లంచం స్వీకరించడం పెద్ద నేరం. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చినాను మీ ఆఫీస్కి సునీల్ రాజా. ఇప్పుడు మరీ ఇవ్వలేను సార్, అమౌంట్ అయితే ఇవ్వలేను, నా శాత కాదు. నేను అప్పులు తెచ్చి మిగతా వాళ్ళు మా అన్నని కూడా అడిగి వాళ్ళని అడిగి పిచ్చుకొచ్చుకొని అందరం అడంగల్లో కలిసి ఉన్నాం కాబట్టి ఒక్కటి చేసుకుంటే కరెక్ట్ కాదు. అందరూ అని కలిసి చేసుకున్నాం, తలాకిని చేసుకొని తిప్పలు పడినాము. మరి ఇప్పుడు మనకు డబ్బులు ఇస్తేనే చేస్తా అంటే మరి 60,000 అడిగితే నేను 30,000 ఇస్తాను. నేను లేదు 40,000 50,000 అని లాస్ట్ 35,000 అయితే చేస్తాను అంటే 35,000 ఇస్తాను. మరి దానిలో 35,000 కానీ ఆ ఫైల్లో 2-3 మా అన్నది ఇంకొకరి అడగాల పెట్టలేరు. ఏం సార్ పెట్టలేరు అంటే మరి వెనకొస్తుంది పోయా, మరి వాళ్ళది కూడా అప్లై చేయాలా, అట్లయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, మీది ఈ పాత ఫైల్ కాబట్టి ఇంతే తీసుకుంటాం, లేదంటే 2 లక్షలు ఇన్నే అవుతుంది అని మాట్లాడినాడు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు? 2023 గవర్నమెంట్ నుండి ఇప్పుడు దాకా తిరుగుతున్నాను. 2023 నుండి ఫైల్ పంపించినాడు, పుటప్ చేసి మరి రిటర్న్ వచ్చింది 2023. ఆర్డీఓ సార్ గారు సైన్ చేసి పంపించినాడు, మరి రిటర్న్ పంపించినాడు. రిటర్న్ ఆడంగల్స్ ఎంజాయ్మెంట్ స్కెచ్ తీసుకొని రండి అని 22,000 లిస్టు తీసుకొని రండి నాకని ఇచ్చినాడు. వీళ్ళు తీసుకోలేదు. ఏం సార్ అంటే లేదా అది 22,000 లిస్టు లేదు, మరి ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు లేదు, మరి కొత్తగా అప్లై చేసుకో, నువ్వు కొత్తగా అప్లై చేసుకుంటే కొత్తగా అప్లై చేసుకుంటారు, నీ ఇష్టం, వాళ్ళు పాతలు తినిపోయినారు, ఎవరు తినిపోయినారు, నాకేం సంబంధం అని మాట్లాడినాడు. అంటే ఇందులో ఎంఆర్ఓ గారు కానీ అంటే మీకు సంప్రదించలేదా మీరు? ఎంఆర్ఓ గారే మొత్తము డీటీకి అప్పచెప్పినాడు. ఒకరే అందరూ మాట్లాడారు, ఒకే పర్సనే మాట్లాడేది ఆఫీసులో. అంటే ఏ విషయం ఉన్నా డీటీని కలిసామని ఎంఆర్ఓ చెప్పారు. డీటీని కలిసామని డీటీకి రెఫర్ రాసి పంపించినాడు. ఈ విషయం గురించి ఈరోజు ఎవరిని కలిసామని డీటీ ఎంఆర్ఓ లెటర్ రెడీ అయింది, రాను డబ్బులు తీసుకొని రాని వారం రోజుల నుండి తలకాయ తింటున్నాడు. నేను అప్పు చేసి డబ్బులు తీసుకొని వచ్చిన, ఈరోజు అప్పు చేసి డబ్బులు లేవు ఏం చేస్తావు? భూములు నిన్న సంప్రదించిన సార్ని ఇట్టాను ప్లాన్ ఇచ్చినాడు, పట్టించినాను. అంటే ఫైనల్గా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకా ఎంతమంది బాధపడుతుంటారు? అంటే మీరు చాలా జనాభా ఉన్నారన్న, రోజు వచ్చి ఇంటికి పేతోళ్ళే ఉన్నారు. వీళ్ళకి ఏం లేదు, లోన ఫ్యాన్ కింద కూర్చుంటారు, హాయిగా ఉంటారు. ఎంతోమంది నా అట్లాంటి ఎంతోమంది ఇబ్బందులు ఉన్నాయి కానీ వీళ్ళు ఏం లే. అడంగల్ ఆన్లైన్ మార్చాలంటే తల్లి పేరు కొడుక్కి మార్చాలంటే లచ్చనే డబ్బులు అడిగేది, ఒక్కరిది కుటుంబం సభ్యులది మార్చాలంటే డబ్బులే అడిగేది. విఆర్ఓది అస్తం ఏం లేదు, విఆర్ఓ జీరో, జగదూర్ టీవీ లేదులో విఆర్ఓది ఏం లేదు. ఊరికి అంటే ఉన్నాడు అంతే. ఏడ సైన్ పెట్టమంటే సైన్ పెడతారు, పోతున్నారు అంతే విఆర్ఓలు. అంటే తహసీల్దార్ కీ లేకోకుండా చేసే ఏమన్నంటే జగదూర్ టీవీ లేదు, హైవేకి ఉంది, అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, మీకు డిమాండ్ ఎక్కువ అని మాట్లాడతారు. వస్తే సొంత వాసులకు కూడా డిమాండ్ వీళ్ళే చెప్తారు, వీళ్ళే రేటు క్రియేట్ చేస్తారు, వీళ్ళే అమ్మిస్తారు. నిన్నాళ్ళు కూడా ఉంటే వీళ్ళే అమ్మిస్తారు. మనం అమ్ముకునేది అవసరం లేదు, అప్పులయ్యి అమ్ముకునేది అవసరం లేదు. అప్పులయ్యి అమ్మినాం పొలము, అప్పులయ్యి అమ్మినా కానీ ఈరోజు 2022లో అమ్మినాము, ఈరోజు కానీ గాలే పొలము. కొనేవాళ్ళు ఇట ప్రెజరు, అమ్మిన వాళ్ళు ఇట ప్రెజరు, అందరూ ప్రెజరే. యాడ్కంద నా పేరు డి వేణుగోపాల్ చౌదరి అన్న, గుంటుపల్లె. మేము మా సిబ్బంది ఈరోజు డోన్ ఆఫీసులో రైడ్ చేసినాము. మాకు నిన్న రోజు
రాము వేణుగోపాల్ అనే వ్యక్తి అతను గుంటపల్లి గ్రామస్తుడు. అతని జగదృష్టి గ్రామంలో పొలం ఉంది, వాళ్ళ ఆయన పేరుతో ఉంది, తర్వాత వాళ్ళ బ్రదర్స్ పేరుతో ఉంది. ఆ పొలము చుక్కలగూరుగా చూపించినారు. ఆ చుక్కలగూరు పొలాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడి నుండి వీళ్ళు ప్రపోజల్ పంపించాలి కలెక్టర్కి. ఆ ప్రపోజల్ పంపించే దానికోసం నేను తహసీల్దార్ వచ్చి రాజు బ్రదర్స్ రాజు ఆయన పేరు రాజు సునీల్ రాజు అనే వ్యక్తిని డీటీ అతను రీసర్వే సెటిల్మెంట్ డీటీ అతను 35,000 రూపాయలు డబ్బులు అడిగినాడని చెప్పి లంచంగా ఏమిటేనే నేను ఫైల్ చేస్తానని చెప్పి డిమాండ్ చేసినప్పుడు మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మేరకు మేము వచ్చినాము. ఈరోజు వచ్చి అతను డబ్బులు తీసుకుంటుంటే పట్టుకున్నాం. దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే ఫస్ట్ కదా, ఆయన పట్టుకున్నారు. దాంట్లో ప్రాసెస్ ఎవరు వస్తుంటే వాళ్ళందరూ ముద్దాలి. మాది మామూలుగా 1064 నంబర్ ఉంది కదా, అది టోల్ ఫ్రీ నంబరు, ఎవరైనా చేయొచ్చు. ఆ నంబర్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది. లేదా నా నంబర్కైనా ఫోన్ చేయొచ్చు. నా నంబర్ 9440446178 9440446178. అది కూడా మేము ఆలగడ్డలో చెక్ చేసినాం కదా, రిజిస్ట్రేషన్ ఆఫీసు సర్ప్రైజ్ చెక్ చేసినాము. దాంట్లో అన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ అంతా తీసుకున్నాం. తీసుకొని ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అట్లా ఏమన్నా వాళ్ళు చేయకూడదు. కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఇంట్లో ఇక్కడ చేయలే, మేము ఆలగడ్డలో చేసినాం. ఏదైనా కానీ ఒక ప్రాసెస్ చట్టం ప్రొసీజర్ పెడితే చట్టం ప్రకారం పోవాలి. వీళ్ళు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రపోజల్ పెట్టాలి. కలెక్టర్ ప్రపోజల్ పెట్టాలి. ప్రపోజల్ పెట్టిన తర్వాత కలెక్టర్ ఓకే అంటే చేయాలి. దానికి మళ్ళీ చూస్తాము. ఇంకా ఇప్పుడు ఒకటే కాదు కదా, చేసిండేది ఆలగడ్డ చేసినాము. ఆలగడ్డలో ఏమంటే దాంట్లో యాక్షన్ తీసుకుంటాము. తర్వాత నెక్స్ట్ మా ఆఫీసర్లు ఏదన్నా మరీ సర్ప్రైజ్ చెక్ చేయమంటే చేస్తాము. ఇది దగ్గర ఈరోజు రేపు రాత్రి వరకు, రేపు తెల్లారుజాము ఉంటుంది రాయాలి. ఇంట్రాగేషన్ అని కాదు, ప్రొసీడింగ్స్ రాయాల్సి ఉంటుంది.